నేను పేరుకి మాత్రమే ఇంట్రోవర్ట్ మామ. చేసే పనులన్నీ దూల పనులే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే కాలేజ్కి వెళ్తున్నాను. ఇంకా గోల్డెన్ బేకరీ దగ్గర మా మోటు కోసం అయితే వెయిట్ చేశాను. వచ్చాక బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కాలేజ్కి. ఇంకా ఏలు ముద్రలు వేసేసి 5 ఫ్లోర్లు ఎక్కేసరికి మా దోల తీరిపోతుంది మామ. క్లాస్లోకి వెళ్ళిపోయాం ఫోన్ సబ్మిట్ చేసేసి. కాలేజ్ అయిపోగానే కేర్పురం మసీద్కి వెళ్ళాను మామ. ఈరోజు ఫ్రైడే కాబట్టి నమాజ్ చదవాలి. ఇంకా రిజూ చేసుకొని లోపలైతే కూర్చున్నాను అనమాట తస్బీ చదువుకుంటూ. నేను ఫ్రైడే పక్కా వెళ్తాం మామ నమాజ్కి. మిగతా డేస్లో అయితే కొంచెం పని ఉంటుంది కాబట్టి కుదరదు. నమాజ్ చదివిన తర్వాత చాలా హాయిగా ఉంటుంది మామ. ఇంకా అలానే ఇంటికైతే వద్దాం అనుకున్నాను. దారిలో వచ్చేటప్పుడు ఈ ఫలూదా బండి కనిపించింది మామ. ఇంకా మనం ఆగుతామో వెళ్ళి హాఫ్ బాదాం అయితే వేసేసామన్నమాట. బస్ స్టాండ్లోకి వెళ్ళగానే హొస్కోటే బస్సు అయితే వచ్చింది మామ. ఇంకా కాటన్ నర్లూరులో దిగి ఓరియన్ అప్టౌన్ మాల్కి అయితే వెళ్ళిపోయాను. ఈ జంటను అప్పటి నుంచి చూస్తున్నాను మామ. వీళ్ళని చూస్తే ఒక పాట గుర్తొస్తుంది నాకైతే. ఏ దోసితి హమ్ నహీ చోడెంగే. ఇంకా లోపలికి వెళ్ళిపోయి అంతా తిరుగుతున్నాను మామ. ఫస్ట్ అయితే మ్యాక్స్ లేకి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్స్ లేకి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ కూడా టైం పాస్ అవ్వలేదు. ఇంకా అలానే ఎస్కలేటర్ కి 3వ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను. ఒక మూల మిర్రర్ పక్కన కూర్చొని వచ్చేపోయే బండ్లన్నీ పలకరిస్తూ ఉన్నాను మామ. ఇంకా టైం పాస్ అవ్వట్లేదని ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ చాలా అంటే చాలా బోర్ కొట్టింది మామ. ఇంకా పక్కనే జూడియో ఉందని గుర్తొచ్చింది. ఇంకా జూడియో లేకైతే వెళ్ళిపోయాను అనమాట. అన్ని అవుట్ఫిట్స్ చెక్ చేస్తున్నాను మామ. ఇదైతే నాకు నచ్చింది. ఒకసారి ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి చూద్దాం అనుకుని వేసుకున్నాను. చూస్తే బాగానే ఉంది. ఇంకా ఆ ప్రైస్ చూసి జూడియోకి అయితే బాయ్ చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను మామ.